మన బాధలన్నిటికీ కారణం ఏంటి అంటే, పెయిన్‌ని భరించలేకపోవడం. నొప్పిని తీసుకోలేకపోవడం. ఇలా తీసుకోవడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. కానీ జీవితాలు మారిపోవాలని కలలుగనేస్తా ఉంటారు. ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి. బాధ, నొప్పి అనేది అసలు మన దరిదాపుల్లో రాకూడదు అని జెప్పేసి మొక్కులు మొక్కేస్తా ఉంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ వింటే గనక, నువ్వు బాధలో ఉంటే గనక, నీ అంత లక్కీయెస్ట్ పర్సన్ ఉండడు అని నేను ప్రూవ్ చేస్తా. ఒకవేళ నేను ప్రూవ్ చేయలేకపోతే ఈ వీడియో ఎండ్‌కెళ్ళే లోపు నా ఛానల్‌ని అన్‌సబ్‌స్క్రైబ్ చేసేయి. నా గురించి నీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టు. ఈడు చెప్పేయన్నీ ఉత్తి గాలి మాటలు. ఈడి మాట ఎవరు వినొద్దు అని చెప్పి. అది నాకు ట్యాగ్ చేయి. ఇది కేవలం నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి కాదు. నువ్వున్న ఆ నొప్పి, నువ్వున్న ఆ పెయిన్ ఎంత విలువైందో నీకు చెప్పడం కోసమే ఇంత పెద్ద ఛాలెంజ్ చేశాను. ఇలాంటి ఛాలెంజ్ నాకు తెలిసి ఎవరు చేయరు. ఇప్పుడు ఒక మార్పు జరుగుతుంది అన్నప్పుడే ఎప్పుడైనా సరే పెయిన్ వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్‌లోకెళ్ళి ఫస్ట్ రోజు నువ్వు 5 కేజీలే లేపగలుగుతావు. తర్వాత దాన్ని 7.5కి తీసుకెళ్ళాలి. తర్వాత 10 కిలోస్ లేపాలి. తర్వాత 15, 20 అలా పెంచుకుంటూ వెళ్ళాలి. పెంచుకుంటూ వెళ్ళిన ప్రతిసారి బలవంతంగా ఎక్సర్సైజ్ చేసిన ప్రతిసారి నీ లోపలుండే మజిల్ పగులుతది. ఫ్రాక్చర్ అవుతది లోపల. మళ్ళీ అది రిపేర్ అయ్యి ఒక మంచి షేప్‌లోకి వస్తది. సో, ఆ ప్రాసెస్ జరగాలంటే పెయిన్ అనుభవించాలి. అందుకే ఇంగ్లీష్‌లో ఒక ఫేమస్ కొటేషన్ ఉంటది. నో పెయిన్, నో గెయిన్. మన జీవితంలోకి ఎవరో వచ్చారు. మనం సర్వస్వం అనేసుకుని, సర్వస్వానికి మించినయన్నీ మనం ఆళ్ళకిచ్చేసాం. ఇంక ఈళ్ళే ఫైనల్. ఇంక మన జీవితానికి ఎవరైనా ఒక తోడుంది అంటే తినే అని చెప్పి ఫిక్స్ అయిపోయిన తర్వాత, ఆళ్ళిక్కడ చేసెళ్ళిపోయే ఒక గాయం ఉంటది చూసావా? ఆ పెయిన్‌లో నువ్వున్నావు కదా ఇప్పుడు. అది ఎంత దారుణంగా ఉంటదో నువ్వు చూస్తున్నావు కదా! ఆ పెయిన్ ఎంజాయ్ చెయి. ఎందుకు ఎంజాయ్ చేయమని చెప్తున్నానంటే, ఆ పెయిన్ నీకు చాలా త్వరగా వచ్చేసింది కాబట్టి, ఆ పెయిన్ నువ్వు ఇప్పుడు అనుభవించేస్తున్నావు కాబట్టి, మళ్ళీ జీవితంలో ఎప్పుడు అలాంటి సన్నాసులతో, అలాంటి నాటకాలాడి ఎళ్ళిపోయేవోళ్ళతో నువ్వు రిలేషన్ పెట్టుకో. సో, అలా పెట్టుకోకుండా ఉండడానికి కారణం ఏంటి? ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న పెయిన్. మరి ఈ పెయిన్ మంచిదా? చెడ్డదా? నాకు తెలిసి 100కి 100% మంచిదే. లేకుండా ఒక లైఫ్ కొంచెం ముందుకెళ్ళిపోయిన తర్వాత ఒక 40, 45 సంవత్సరాల తర్వాత అలాంటి దెబ్బ తగిలిందనుకో, నీ గుండె తట్టుకోలేదు. సో, ఆ దెబ్బ ముందే తగిలేసింది కాబట్టి, ఇప్పుడు ఆ పెయిన్ అనుభవిస్తున్నావు కాబట్టి, ఆ పెయిన్ అనేది నీలో మార్పు కోసమే వచ్చింది. ఎందుకంటే ఒక్కసారి దెబ్బ తగిలిన తర్వాత రిలేషనా బొక్క అంటావు. సో, ఇంత విపరీతమైన పదాలు నోట్లోంచి వస్తున్నాయంటే అక్కడ నువ్వు మారినట్టు లెక్క. ప్రాణానికంటే ఎక్కువ ప్రేమించావు. అంతా బావుంటది. ఎందుకంటే నేను మంచోడిని. తను కూడా మంచిదే. ఇక మా లైఫ్ ఇలా ఉంటది. ఒక సింగిల్ బెడ్‌రూమ్ ఇంట్లో చిన్న ఇల్లు తీసుకొని, నాకొచ్చే 15, 20 వేల సంపాదనతో తను చూసుకుంటాను అని ఒట్లేసేసుకొని, గుళ్ళు గోపురాలు తిరిగేసి, అన్నీ ఇచ్చిపుచ్చేసుకొని, అంతా బావున్న సమయంలో మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు. నేను చాలా ట్రై చేశాను. నువ్వు గొడవయ్యి చేయడానికి ప్రయత్నించుకో. ఎందుకంటే మా అమ్మ, నాన్న తట్టుకోలేరు. చచ్చిపోతారు. అని చెప్పి అవతల నుంచి ఆన్సర్ వచ్చినప్పుడు గుండెలు పగిలిపోతాయి. నరాలు చిట్లిపోతాయి. సో, అప్పుడు అర్థమవుద్ది నీకు. ఓహో! అంటే ఏదైనా ఒక హడ్డిలొచ్చే వరకే మనల్ని ప్రేమిస్తారనమాట. ఆ హడ్డిలొచ్చిందంటే ఇక నా వల్ల అవ్వదని చెప్పేసి మన చెయ్యి వదిలేసి సేఫ్ జోన్‌లోకి జంప్ అయిపోతారనమాట అనేది నీకు అర్థమవుతుంది. ఆ అర్థం అవ్వడమే పెయిన్. ఆ పెయిన్‌ని నువ్వు ఎంజాయ్ చేయగలిగితే, ఇలాంటి వాళ్ళకా నేను మాటిచ్చింది, ఒట్టేసింది అని నువ్వు తలుచుకుని ఏడవగలిగితే, ఇక జీవితంలో ఎప్పుడూ కూడా పొరపాటు చెయ్యవు. పొరపాటైన మనుషుల్ని అంటే మధ్యలో వదిలేసి ఎళ్ళిపోయే వాళ్ళని పొరపాటున కూడా నీ దరిదాపుల్లోకి రానివ్వవు. మరి పెయిన్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు నేను బాధలో ఉన్నాను. ఆ పెయిన్ పోవట్లేదు. అసలు ఆ పెయిన్ ఎలా పోతది? అని జెప్పేసి రోజు నిద్రలేని రాత్రులు గడిపేస్తున్నావు గదా! నిద్రపోకుండా ఉంటే పెయిన్‌లు పోవు.
ఆ పెయిన్ ఉండాలి. ఎన్ని రోజులు ఉండాలంటే నీ బుర్రలో నుంచి ఆ జ్ఞాపకాలు పోయేంత వరకు. జ్ఞాపకాలు పోవట్లేదు అనే సొల్లు కబుర్లు చెప్పొద్దు. పోతాయి. ఎప్పుడు పోతాయంటే, ఓహో! మనుషులు ఇలా కూడా ఉంటారనమాట. సో, వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను వేరేలా ఉండాలి. వేరేలా ఉండాలి అంటే నా ఒరిజినల్ పర్సనాలిటీలోకి నేనెళ్ళాలి. లవ్ చేయకముందో, రిలేషన్‌లోకి ఎళ్ళకముందో, లేదంటే స్నేహం చేయకముందో, లేదంటే ఒకళ్ళని నమ్మకముందో నువ్వెలా ఉండేవాడివి? ఖరాఖండిగా చెప్పేసేవాడివి. అమ్మాయి అయినా కూడా అంతే. నాకిది నచ్చింది అంటే నచ్చిందని చెప్పేవాడు. నచ్చలేదంటే ఆ! నచ్చలేదు నేనేం చేయను అది నా యాటిట్యూడ్ రా! అని చెప్పి ఒక యాటిట్యూడ్ మెయింటైన్ చేసిన నువ్వు ఎప్పుడైతే కనెక్షన్‌లోకెళ్తావో అప్పుడు నీ యాటిట్యూడ్‌ని నిన్ను నువ్వు చంపేసుకొని అవతలోళ్ళ గురించి మారిపోవడం మొదలుపెట్టావు. సో, తప్పు నీ దగ్గర కూడా ఉంది. అందుకని ఇప్పుడు అనుభవిస్తున్నావు. అనుభవించు. అది అందరికీ దొరకదు. చెప్తున్నాను కదా! ఆ పెయిన్ అనుభవించేటప్పుడు ఉండే బాధ ఉంటది చూసావా? ఆ బాధ నిజంగా కోట్లిచ్చినా సరే నువ్వు కొనుక్కోలేవు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చాలామందుంటారు. హెల్తీగా ఉంటది, హ్యాపీగా ఉంటది. ఆళ్ళకి అసలు ఏ నొప్పి, బాధ ఏం ఉండదు. ఎప్పుడు నవ్వుతా చిల్లోపుల్లమంటూ ఉంటారు. కానీ మనం అనుభవించేసాం అన్నీ. అనుభవించేసిన తర్వాత, ఆ నొప్పిని భరించిన తర్వాత, మనం హ్యాపీనెస్‌నైనా, సాడ్‌నెస్‌నైనా, బాధనైనా, కష్టాన్నైనా, ఒడిదుడుకులనైనా ఒకే ఫేస్‌తో ఫేస్ చేస్తాం. అదే అన్నీ పాజిటివ్‌గా ఎళ్ళిపోయేవాడికి ఒక చిన్న దెబ్బ తగిలిందనుకో టప్‌మని కింద పడిపోతాడు. ఆడు లేవడం గూడా కష్టమే. ఎందుకంటే అంతకు ముందు ఆడు నువ్వు నేను అనుభవించిన బాధ, పెయిన్‌ని అనుభవించలేదు. సో, ఇప్పుడెవరు గొప్ప? పెయిన్ అనుభవిస్తున్న నువ్వు నేనే గొప్ప. అలా గొప్పగానే ఉండు. నువ్వు పెయిన్‌లో ఉన్నావు కదా! అని నువ్వు దరిద్రాల్లో ఉన్నట్టు కాదు. ఒక మార్పుకి ఇంకొక్క అడుగు దూరంలో ఉన్నావు అంతే. జస్ట్ ఒక్క అడుగు దూరంలో. నొప్పొస్తుంది అంటే ఓకే. అంటే దెబ్బ తగిలింది. నొప్పొచ్చింది. ఆ నొప్పి రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి కూడా అలా ఉండదు గదా! రేపు పొద్దున్న కొంచెం మానుతది. అవతల ఎల్లుండ ఆ దెబ్బ మీద పెచ్చు కడతది. చిన్నప్పుడు చూసావా? దెబ్బ తగిలి ఎక్కడైనా పెచ్చు కట్టిందనుకో దాన్ని ఇలా గిల్లి, గిల్లి తీసేసుకునేవాళ్ళం. అదొక సరదా. అలా తీసుకుంటూ ఉంటే సురుకు, సురుకుమని నొప్పొచ్చేది. అయినా సరే మనం దాన్ని పీకుతా ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆ నొప్పిని అప్పుడు మనం ఎంజాయ్ చేసాం. కానీ ఇప్పుడు ఇక్కడ తగిలిన నొప్పి దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నాం అంటే అది నీకు నచ్చట్లా. సో, ఈ పాయింట్ నోట్ చేసుకో. ఆ నొప్పి నీకు నచ్చట్లేదు కాబట్టి నొప్పిగా అనిపిస్తుంది. ఒక్కసారి ఆ నొప్పిని ఎంజాయ్ చేయడం నేర్చుకో. ఆ నొప్పిని ప్రేమించు, ఇష్టపడు. అడ్డమైన మనస్తత్వాలు ఉన్నోళ్ళందరికంటే నీ లోపల ఏదైతే పెయిన్ ఉందో అది జెన్యూన్. ఎందుకంటే నొప్పి అనేది నిజం. దాంట్లో నిజం ఉంటది. అది అంత నొప్పిగా ఉంది కాబట్టే నువ్వు ఇలా తయారైపోయావు. నాకు తెలిసి అది ఎక్కువ రోజులు ఉండదు. ఆ నొప్పిని నేను అనుభవించాను. అందుకే నీ వెల్ విషర్‌గా నువ్వు దాంట్లో నుంచి వెరీ సూన్ బయటకి అడుగుపెట్టిన తర్వాత అప్పుడు నువ్వే అనుకుంటావు. ప్రతీదీ ఇంత చిన్న విషయంలా కనిపిస్తుందేంటి నాకు? ప్రతీదీ ఇంత తేలిగ్గా ఉందేంటి నాకు? అని మిగతా వాళ్ళందరికంటే నువ్వు మెచ్యూర్‌గా బ్రతుకుతావు. ఎందుకంటే ఒక్కసారి లోయలో పడి కిందకి జారిపోతూ ఉంటే, శరీరం చీరుకుపోతూ ఉంటే, రక్తం కారిపోతూ ఉంటే, మొత్తం ఒళ్ళంతా కవుకు దెబ్బలు తగిలేసిన తర్వాత, బ్రతికి బట్టగట్టి, పైకొచ్చిన తర్వాత, మన జీవితంలో ఎప్పుడూ కూడా మనం అలాంటి ప్రదేశంలోకి ఎళ్ళం. అవునా గదా? సో, ఇది అంతే. ఇప్పుడు నువ్వు పెయిన్‌లో ఉన్నావు. నాకర్థమైంది. ఆ పెయిన్‌ని ఇష్టపడు. ఇష్టపడకపోతే అది నీకు నొప్పినిస్తది. ఇష్టపడితే అది నీకొక హై ఇస్తది. అలా హై ఫీల్ అయ్యి, నీ మనసులో, నీ మైండ్‌లో నువ్వు ఉండే చోట్లో ఉన్న జ్ఞాపకాలన్నిటిని తుడిచి పడదొబ్బు. రేపొద్దున్న నీ కటౌట్, నువ్వుండే యాటిట్యూడ్, నువ్వు ఇదివరకు ఉండేవాడివి కదా! ఇదివరకు ఉండేదానివి కదా నువ్వు. నిన్ను ఏ యాటిట్యూడ్ చూసైతే వాళ్ళిష్టపడ్డారో, నిన్ను ఏ యాటిట్యూడ్ చూసైతే వాళ్ళందరూ నీ చుట్టూ చేరి నీతో స్నేహం చేశారో, ఏ యాటిట్యూడ్ చూసి నీ జీవితంలోకొచ్చారో, అదే యాటిట్యూడ్‌లోకి వెరీ సూన్ నువ్వెళ్ళిపో. అప్పుడు తెలుస్తది. ఓహో! ఈడీడిలాగే ఉన్నాడు. మనం లేకపోయినా సరే ఈడదే యాటిట్యూడ్‌తో ఉన్నాడంటే ఈడు నిజం. ఆ నిజాన్ని మనం వదిలేసొచ్చేసామనమాట. ఆ నిజాన్ని మోసం చేశామన్నమాట అని చెప్పి
నిన్ను ఎవరైతే నొప్పించారో, నిన్నెవరైతే బాధించారో, నిన్నెవరైతే గాయపరిచారో వాళ్ళందరూ ఖచ్చితంగా వెక్కి 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 ఆళ్ళ కొంపలో ఉన్న 4 గోడల మధ్యలో కూర్చొని ఏడుస్తారు. ఇది రాసి పెట్టేసుకో. ఫైనల్‌గా పెయిన్. ఎంజాయ్ చెయి. పెయిన్ అందరికీ దొరకదు. ఒక్కసారి పెయిన్ అనుభవించి, దాన్ని తీసుకొని, ఆ పెయిన్‌ని ఇష్టపడి, దాన్ని దాటుకొని వచ్చినోడు ఎవడైతే ఉన్నాడో, ఆడు జీవిత చరమాంకంలో హ్యాపీగా చచ్చిపోతాడనేది నా పర్సనల్ అనాలిసిస్. సో, నువ్వు పెయిన్‌లో ఉంటే గనక, లేదంటే నీకు తెలిసినోడు ఎవడైనా సరే మనోడు పెయిన్‌లో ఉంటే గనక, ఆడు అదృష్టవంతుడే. ఇది అర్థమైందా, అర్థం అవ్వలేదా అనేది పెయిన్‌లో ఉన్నోడికి మాత్రమే తెలుస్తది. అర్థం కాకపోయినా ఇంకొకసారి చూడు. నువ్వు ఉండేది బెస్ట్ స్టేజ్. పెద్ద పొట్టేసుకొని అందవికారంగా కనిపించే మనం జిమ్‌లోకెళ్ళి టైమ్ టు టైమ్ ఒక లైన్ పెట్టుకొని, టైమ్ టు టైమ్ ఫుడ్ తిని, బరువులెత్తి, ఒక్కో సెట్టు అంటే డిబ్స్ ఉన్నాయంటే 20 సెట్లు కొట్టాల్సొచ్చినప్పుడు 15 పాయింట్లు కొట్టిన తర్వాత చివరి 5 సెట్స్ ఏవైతే ఉంటాయో అయి కొట్టడానికి నరాలు షేక్ అయిపోతూ ఉంటాయి. విపరీతమైన పెయిన్ ఒస్తది సూదులతో పొడుస్తున్నట్టు. కానీ సంవత్సరం తర్వాత నిన్ను నువ్వు అద్దం ముందు చూసుకున్నప్పుడు నీ అంత సెక్సీగా ప్రపంచంలో ఎవడు ఉండడు. బతుకు కూడా అంతే. ఇప్పుడు నిన్ను వదిలి పడదొబ్బుండొచ్చు అందరూ. దానివల్ల నీకు నొప్పి కలిగి ఉండొచ్చు. ఆ నొప్పిలో నువ్వు ఉండుండొచ్చు. కానీ ఆ నొప్పిని ఎంజాయ్ చేసి మళ్ళీ పాత నువ్వులోకి నువ్వు వెళ్ళగలిగినప్పుడు నిన్ను వదిలేసిపోయిన వాళ్ళందరూ చెప్పాను కదా! గొక్క పట్టి ఏడుస్తారనమాట.